యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. శివాని, నా స్నేహితుడు ధనుంజయ్, మా కోడలు శివాని. నమస్కారం. మీ కోడలు తక్కువ మాట్లాడుతుందా? అవునవును. సరే వస్తాను. మంచిది. ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి. శివాని, ఎందుకు ఇంకా రెడీ అవ్వలేదు? రీనా, నువ్వు రెడీ అవ్వమని చెప్పాలి కదా. దమయంతి, ఇట్రా ఒక నిమిషం. దమయంతి, శివాని వచ్చినప్పటి నుండి ఎందుకో డల్గా ఉంది. అన్ని విషయాలు నేను అడగలేను. కారణం ఏంటో కనుక్కో. ఇప్పుడే కనుక్కుంటాను. సరే, నాకు కొంచెం పనుంది, చూసుకొని వస్తాను. నేను శివాని కాదు, నువ్వు శివాని రూపంలో ఉన్న ఎవరో మాయావివి. ఏయ్, చెప్పు, మాట్లాడు. నవ్వకు చెప్తున్నా. నాకు నీ నవ్వు అవసరం లేదు. నాకు సమాధానం కావాలి. సమాధానం చెప్పు. చెప్పను. ఎలాగో నీకు నేను శివాని కాదని తెలిసిపోయింది కదా. నేను ఎందుకు నా గురించి చెప్పాలి? నేను చెప్పను. ఎందుకు చెప్పు. ఈరోజు నువ్వు నాకు సమాధానం చెప్పి తీరాలి, లేదంటే నిన్ను... ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను వదులు, వదులు నన్ను. ఎవరు నువ్వు? నేను నీ శివానిని. కాదు, నువ్వు నా శివానివి కాదు. నిజం చెప్పు. నిజం చెప్పాలా? నేను నీ శివానినే. శివాని, రామ్మా. అన్నయ్య, వదిన ఎందుకు డల్గా ఉంది? డల్గా ఎందుకున్నావమ్మా? లేదు, అలా ఏం లేదు. అబద్ధం చెప్పొద్దు. అందరం గమనించాం. నువ్వు పెళ్లి కూతురువి. ఎంత సంతోషంగా ఉండాలి. నీ ముఖంలో ఆ సంతోషమే లేదేంటి? అవునవును, నేను చాలాసేపటి నుంచి చూస్తూనే ఉన్నాను. నువ్వెందుకు అదోలా ఉన్నావు? ఎందుకమ్మా, ఏమైంది? ఏం లేదా అంటే, నేను సంతోషంగానే ఉన్నాను. ఎందుకు అందరూ ఇలా అడుగుతున్నారు? నువ్వు డల్లుగా ఉండడం చూసి మాకలా అనిపిస్తుంది. అందుకనే అడుగుతున్నావు. ఏవైనా ఉంటే మాతో చెప్పమ్మా. సరే, అలాగే. ఏమైనా ఉంటే తప్పకుండా చెప్తాను. సరే సరే, ఇప్పటికే ఆలస్యం అయ్యింది. నువ్వు తొందరగా రెడీ అవ్వు. రీనా, త్వరగా రా. తీసుకెళ్ళి త్వరగా రెడీ చేయించు. నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? నేను నీకేం తప్పు చేశాను? వదిలేనాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈ స్థలానికి రావటం నీకిష్టం లేకపోయినా నిన్నిక్కడి నుంచి పంపించటం నాకిష్టం లేదు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను నీకేం ద్రోహం చేశాను? నువ్వెందుకు నా శివాని రూపంలో ఉన్నావు? చెప్పు, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నేను ఎవరన్నది ముఖ్యం కాదు. నిన్ను ఈ చోటు నుంచి వెళ్ళనివ్వకపోవటం ముఖ్యం. చూడు, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళి తీరాలి. నేను ఎక్కడికి వెళ్ళకపోతే నా శివాని పెళ్ళైపోతుంది. తను నేను ప్రేమించిన అమ్మాయి. తనని నేనే పెళ్లి చేసుకోవాలి. నేను ఎక్కడికి వెళ్ళి తీరాలి. శివాని శివాని శివాని, వచ్చినప్పటి నుంచి ఆమె పాటే పాడుతున్నావు. తను నీకు ఏం మందు పెట్టింది?
ఎందుకు తన కోసం ఇంతలా ప్రాకులాడుతున్నావు? నాకు తనంటే ప్రాణం. నేను ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇంతకీ నేను తనని ప్రేమిస్తే నీకేంటి సమస్య? సమస్య? ఏం సమస్యనా? నువ్వు తనని ప్రేమించటం నాకిష్టం లేదు. ఎందుకు? ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నాకే సొంతం కావాలి. ఏదేదో చెప్తున్నావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును, నువ్వు నాకే దక్కాలి. నువ్వు నాకే తాళి కట్టాలి. నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. నేను నిన్ను ప్రేమించాలా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? చూడు, ప్రేమ అనేది బలవంతంగా లాక్కునేది కాదు. ఎవరికి ఎవరితో రాసిపెట్టుంటుందో వాళ్ళు మాత్రమే కలుస్తారు. రాసిపెట్టి లేకపోతే నేనా విధిరాతనే మార్చేస్తాను. మొత్తానికి నువ్వు నాకే దక్కాలి. నువ్వు నా వాడివి. ఏయ్, నా గురించి నీకేం తెలుసని నన్ను ప్రేమిస్తున్నావు నువ్వు? అసలు మారువేషం ధరించి బతుకున్నా నీలాంటి వాళ్ళకి నన్ను ప్రేమించే అర్హత లేదు. మారువేషం వేసింది నిజమే, కానీ అవసరం అలా వచ్చింది. ఏం అవసరం ఉందని? నువ్వు శివాని రూపంలో నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నన్ను శివానిని దూరం చేయడం నీ ఉద్దేశమా? నీకిందులో ఏం వస్తుంది చెప్పు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నన్ను ఇక్కడికి తీసుకురమ్మని నీకెవరైనా చెప్పారా? ఆ విషయం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు నువ్వు కావాలి, అంతే. త్రిశూల్, దయచేసి ఈరోజు ఒక్కరోజు నువ్వు ఇక్కడే ఉండు. లేదు, నేను శివాని దగ్గరికి వెళ్ళాలి. నేను ఆ పెళ్లి ఆపి తీరాలి. దయచేసి నన్ను వదిలేయ్. నన్ను వదులు. వదలను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. తెంచేసుకున్నావా? లేదు, ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండకూడదు. ఉంటే అనర్థం జరుగుతుంది. త్రిశూల్, ఆగు, వెళ్ళొద్దు. నా మాట విను. నేనెందుకని నీ మాట వినాలి? వదులు నన్ను. ఆగమని చెప్తున్నాను కదా. వదిలే. నాకు నా శివాని ముఖ్యం. నేను తన ప్రేమని దక్కించుకోవాలి. త్రిశూల్, ఆగు. త్రిశూల్! నువ్విక్కడి నుంచి వెళ్ళలేవో. హే, నేను వెళ్ళాలి. నన్ను వదిలే. నన్నేం చేయొద్దు ప్లీజ్. వదలను. ఎట్టి పరిస్థితుల్లో నేను నిన్ను వదలను. నాది కూడా అదే డైలాగు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండను. నా నుండి తప్పించుకోవటం సాధ్యం కాదు. త్రిశూల్,
ఇక్కడి నుంచి తప్పించుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. మర్యాదగా నా దగ్గరికి రా. త్రిశూల్, నా సహనాన్ని పరీక్షించొద్దు. నా దగ్గరికి రమ్మన్నాను. నేను నిన్ను ఏం చెయ్యను. రా త్రిశూల్, నా ముందుకి రా. నా మాట విను. నేనిదంతా చేస్తున్నది నీ మీద కోపంతో కాదు, నా ప్రేమని దక్కించుకోవడానికి. లేదు, నేను ఇక్కడ ఉండను. చికాకు తెప్పించకు త్రిశూల్. నేను నీకు చాలా విషయాలు చెప్పాలి. నువ్వు ఎవరో నీకు గుర్తు చెయ్యాలి. నా మాట విను. నేనెవరో చెప్తావా? చెప్పు, నేనెవరు? నా గురించి నీకేం తెలుసు? చాలా విషయాలు తెలుసు. ఒక్కరోజు ఇక్కడ ఓపికగా ఉండు, నీకన్ని విషయాలు చెప్తాను. ఆ ఒక్కరోజు ఆగితే శివాని పెళ్ళైపోతుంది. తను నాకు దూరం అయిపోతుంది. నీకు కావాల్సింది అదే కదా. పదే పదే ఇదే చెప్పి నాకు కోపం తెప్పించొద్దు. రాయ్, నువ్వు నన్ను ఎంత బెదిరించినా సరే, ఏం చేసినా సరే, నేను ఇక్కడ నుంచి వెళ్ళి తీరాలి. నాకు శివాని కావాలి. తన మెడలో 3 ముళ్ళు వేయాల్సింది నేనే. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? శివాని కావాలా నీకు? నీ ప్రేమని నువ్వు దక్కించుకుంటావా? ఆదిశేష, నన్ను క్షమించు ఆదిశేష. నిన్నిలా బాధ పెట్టడం నా ఉద్దేశం కానే కాదు. నీకు నా ప్రేమ ఎందుకు అర్థం కావడం లేదు? నువ్వు లేకుండా నేను ఇన్ని సంవత్సరాలు ఒక్కదాన్నే గడిపాను. నువ్వు నాకిప్పుడు దక్కావు. నేను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు ఆదిశేష. నువ్వు నాకు కావాలి. నాగలోకంలో నేను నిన్ను ప్రేమించాను. నా ప్రేమ నిరూపించుకోవడానికి సరైన అవకాశం ఇవ్వకుండా నువ్వు ఆ శివాని వెంట వెళ్ళావు. ఇప్పుడు కూడా తనే కావాలంటున్నావు. కానీ నేను వదిలిపెట్టను. నువ్వు నాకే దక్కాలి. నిన్ను దక్కించుకోవాలన్న ఉద్దేశంతోనే నేను ఇన్ని రోజులు ఒక్కదాన్నే ఆ మాయాద్వీపంలో ఉన్నాను. మనిద్దరం ఒకటవ్వాలి. మనమిద్దరం కలిసి జీవించాలి. నేను నాగలోకపు మహారాణిని ఎలాగైనా అయి తీరాలి. నువ్వు నా నుండి దూరం అయ్యే ప్రయత్నం చెయ్యొచ్చు. నిన్ను చూసి నా మనసు ఎట్టి పరిస్థితుల్లోనూ కరగదు. నా మనసు కరిగితే నువ్వు నాకు దక్కవు. నేను నిన్ను నా జీవితంలో పూర్తిగా కోల్పోతాను. నాగలోకానికి మహారాణి నవ్వాలన్న నా కల చేజారిపోతుంది. లేదు, నాగరాణి నవ్వాలన్న నా కలని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదులుకోలేను ఆదిశేష. ఇంకా ఒకే ఒక రోజు శివాని త్రివిక్రమ్ పెళ్ళైపోతుంది. శివాని నీ నుండి పూర్తిగా దూరం అయిపోతుంది. నేను నీకు అన్ని నిజాలను చెప్తాను. నువ్వు ఆదిశేషుడు అని నీకు చెప్తాను నేను. ఆ తర్వాత నిన్ను నాగలోకానికి తీసుకువెళ్తాను. నువ్వు నా వాడివవుతావు. మనమిద్దరం ఒకటవుతాము. నేను నాగలోక ఆధిపత్యాన్ని దక్కించుకుంటాను ఆదిశేష. నాగలోకానికి మహారాణినవుతాను. మహారాణినవుతాను. త్రివిక్రమ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? రా చెప్తాను. శివాని, మన పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి చూడు. ఈ డిజైన్స్ అన్ని నేనే ఇచ్చాను వీళ్ళకి. బాగున్నాయి కదా? అవును. ఎస్ శివాని, నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? అది చెప్పడానికి కూడా పదాలు దొరకట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ. శివాని,
యు నో వాట్, ఇంకొద్దిసేపట్లో నేను నీ మెడలో తాళి కడతాను. మనం లవర్స్ నుండి వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోతున్నాం. శివాని, మన పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. ఐ నో ఎంగేజ్మెంట్ ఏదో కారణం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. పెళ్లి విషయం కూడా లాగ్ అవుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఇక మన పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. ఇంకొద్దిసేపట్లో మనం ఇద్దరం 7 అడుగులు వేయబోతున్నాం. నువ్వు నాగరూపం ధరించావా? అసలు ఇప్పుడు నీళ్ళ ఈ శక్తి ఎలా వచ్చింది? ఇంక నీ ఆటలు నా ముందు సాగు. నువ్వు నా ప్రియురాలి రూపంలో ఉన్నావు అన్న ఒకే ఒక్క కారణంతో నేను నిన్ను వదిలిపెడుతున్నానంతే. నిన్ను బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. చెప్పు, నువ్వు ఎవరు? నీ నిజ రూపం చూపించు. లేదు, నా నిజ స్వరూపాన్ని నేను నీకు ఎట్టి పరిస్థితులను చూపించను. నా దృష్టిలో నేనే శివాని. ఏయ్, నా ఓపికని పరీక్షించొద్దు. నువ్వు ఎంత అడిగినా సరే నేను ఎవరు అన్నది మాత్రం నీకు చెప్పను. చెప్పవా? నిజం చెప్పవా? లేదు, చెప్పను. శివాని, నువ్వు హ్యాపీయే కదా? నువ్వు ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నావు కదా? నాకు తెలుసు నువ్వు నన్ను ఎంత ఇష్టపడ్డావో అని. నువ్వు కూడా నాలాగే హ్యాపీగా ఉన్నావు కదా? శివాని, ఏంటి ఏం మాట్లాడట్లేదు? నేను రిసార్ట్కి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, డల్గా ఉన్నావు. ఇంట్లో వాళ్ళు అడిగితే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. నేను అప్పుడే అడుగుదాం అనుకున్నాను. ఇంట్లో వాళ్ళ ముందు అడిగితే బాగుండదని అడగలేదు. ఏం జరిగింది శివాని? ఏం లేదు. నోనో, నువ్వు నార్మల్గా లేవు. నువ్వు మా ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా ఏమీ అవ్వలేదని దాచిపెట్టచ్చు, కానీ నా దగ్గర అలా చేయాలని మాత్రం చూడొద్దు. ఏమైందో చెప్పొచ్చు కదా శివాని? సంథింగ్ రాంగ్? త్రివిక్రమ్, ఏమీ అవ్వలేదని చెప్తున్నాను కదా. ఏమీ అవ్వకపోతే ఎందుకు ఇలా ఉన్నావు? నీ మొహంలో చిన్న నవ్వు కూడా లేదు తెలుసా? ఆ రోజు డాడ్ మనిద్దరి పెళ్లి అని చెప్పినప్పుడు ఎంత సంతోషపడ్డావు. కానీ ఈరోజు ఆ సంతోషం నీ మొహంలో కనిపించట్లేదు. ఏమైంది శివాని? నాతో చెప్పొచ్చు కదా. శివాని, ఎందుకు నాతో ఏం మాట్లాడట్లేదు? ప్లీజ్ నిజం చెప్పు. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? ఇష్టం లేదు అంటే ఇప్పుడే క్యాన్సిల్ చేయిస్తాను. త్రివిక్రమ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు? మరి ఇంకేంటి శివాని? నా ప్రశ్నకి అసలు రెస్పాన్సే ఇవ్వడం లేదు. నేనేమనుకోవాలి మరి? నువ్వు ఇప్పుడు కూడా వద్దు అంటే చెప్పు. త్రివిక్రమ్, దయచేసి అలా మాట్లాడకండి. మనం పెళ్లి చేసుకోవాలి త్రివిక్రమ్. మన ఇద్దరి ప్రేమ ఒక్కటవ్వాలి.
అదే నా కల. మీరు మాత్రం కాదు అనుకోండి. హే ఐఎమ్ జస్ట్ కిడింగ్. డోంట్ వరీ, పెళ్లిని ఎట్టి పరిస్థితిలో క్యాన్సిల్ చేయను. త్రివిక్రమ్, ఇదంతా మీకు తమాషాలాగా అనిపించుండొచ్చు, కానీ నాకలా కాదు. ఇక నుండి ఎలాంటి కారణాన్ని కూడా ఇలా మాట్లాడకండి. ఐఎమ్ రియలీ సారీ. నేను ఇలా మాట్లాడకూడదు అంటే నువ్వు ఇలా డల్గా ఉండకూడదు, మరి సంతోషంగా నవ్వుతూ ఉండాలి. కమాన్, గివ్ మీ ఎ స్మైల్.